శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని జరిగిన భూ బదలాయింపు అక్రమాలను ముఖ్యమంత్రి సభలో ప్రస్తావించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లో 100 ఎకరాలు నాటి ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆధారాలుంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దళితులను ఎవరు మోసం చేశారో ప్రజలకు తెలుసునని రేవంత్ రెడ్డి చురకలంటించారు. 2025 సంవత్సరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పరిశీలించి అక్కడ వాస్తవ పరిస్థితులను తీసుకొని సినరేజ్ ఛార్జెస్ కానీ ఇతర ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల విషయంలో ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ పన్నులను రాబట్టి చిత్తశుద్ధితోని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినాం. ఇక్కడ అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చినాం. వాళ్ళు దళితులను వంచి మంత్రివర్గంలో ఒక్కరికే ఆనాడు మంత్రి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ బర్తరఫ్ చేసి వాళ్ళ మంత్రివర్గ కూర్పును చూస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. వాళ్ళు అట్లుంటే ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు వారు ఉప ముఖ్యమంత్రి అయిన, దామోదర రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, సీతక్క గారు, రామచంద్ర నాయక్ గారు, వేముల వీరేశం గారు, అద్దంకి దయాకర్ గారు, ఎంతమంది దళితులకి ఈ రోజు ప్రభుత్వంలో అవకాశం వచ్చింది అధ్యక్ష. వాళ్ళు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు, రామారావు గారు, దయాకర్ రావు గారు, వినోద్ రావు గారు, కవితారావు గారు, సంతోష్ రావు గారు, ఇవన్నీ పుణ్యానికి నామినేటెడ్ పోస్టులు అధ్యక్ష. వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి, ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు. ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష. ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలవు అధ్యక్ష. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం పోయింది. మీ ఉడత ఊపులకు భయపడే కాలం ఎప్పుడో కాలం చెల్లింది.